తెలియవలసినగా కోరుకుంటున్నాము. డ్రైవర్స్ ఎక్కడ పోయినా ఒక బుకింగ్లో పోయినా, ఒక ఎక్కడైనా మ్యారేజ్ పోయినా, ఎక్కడన్నా ఫంక్షన్ పోయినా డ్రైవర్కు ఒక రెస్ట్ రూమ్ అంటూ లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ డ్రైవర్కి వచ్చేసి తిండి కూడా సరిగ్గా పెట్టడం లేదు కస్టమర్లు. రెండు, ఒక డ్రైవరు ఏమన్నా చేస్తే డ్రైవర్లు అందరూ ఒకే విధంగా ఉన్నారన్న. ఎక్కడ పోయినా తలా చెప్పులు రకాలు ఉండేట్టు డ్రైవర్లు కూడా రకరకాలుగా ఉన్నారు. లోపల దీంట్లో మంచోళ్ళు ఉన్నారు, చెడ్డోళ్ళు ఉన్నారు. కానీ ఈ మంచోళ్ళకు గవర్నమెంట్ ఏది దారి చూపడం లేదు. కానీ చెడ్డోళ్ళకు ఈడ పలాంచాట పలాందైంది అనే పాట అయితే ఆయనకే ముగ్గుతున్నారు. అదే డ్రైవర్ అంటే స్టేట్ కాదు, దేశం మొత్తం డ్రైవర్ అంటే చాలా చీప్గా చూస్తున్నారు సార్. డ్రైవర్కు కావాల్సింది ఏమంటే ఫస్ట్ రెస్ట్ రూమ్ కావాలి ఒకటి. అంటే మాకు బంగ్లాలు బుద్ధులు ఏసీ రూమ్లు అడగారు, రెస్ట్ రూమ్ ఇచ్చే డ్రైవర్ రెస్ట్ తీసుకుంటాడు. ఇక్కడ నుంచి 1000 కిలోమీటర్లు 500 కిలోమీటర్లు పోయినా ఆయనకు రెస్ట్ దొరికితే మళ్ళీ ఎంతవరకైనా ఆయన తోలగలడు. లేకుంటే చేయలేని పరిస్థితి ఏమంటుంది. కస్టమర్ ఏం చేస్తాడు, ఆయన రెంట్ కోసం అని కట్టుబడి పడి పగులు జర్నీ హైదరాబాద్ పోతాడు. ఆడ 10 నిమిషాలు పని అయిపోతాడు, మళ్ళీ రిటర్న్ జమ్మలో పోదాం అంటారు. ఆ రెస్ట్ ఎక్కడ దొరుకుతాను డ్రైవర్లకి? ఎక్కడ దొరకలేదు. అక్కడ కూడా డ్రైవర్లకు రెస్ట్ ఇవ్వమని కోరుకుంటున్నాను. అయితే రెస్ట్ రూమ్ ఇస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. ఈ సమస్య పైన మన చంద్రబాబు గారి కొడుకు దగ్గర నా లొకేషన్ దగ్గర అభినందిస్తున్నాము. దానిపైన మేము చర్చించాము, దాన్ని అందమాటలు పెట్టారు. ఇంకా ఈ సమస్యలు ఏమైనా ఉంది కూడా? సమస్యలు ఏమైనా సార్, ఇప్పుడు ట్యాక్సీ బిల్లులో చేసే రెంట్లు కూడా తక్కువ ఉన్నాయి. దాని కూడా కొంచెం పెంచితే ట్యాక్స్ కూడా మనకు కొంచెం భారం అనేది తగ్గుతుంది. ఇప్పుడు ట్యాక్స్ 3 నెలల ట్యాక్స్ కట్టాలన్నా, ఏ ట్యాక్స్ ఇన్సూరెన్స్ కట్టాలన్నా సంవత్సరానికి 1000 అవుతుంది. టైర్లు వేయాలన్నా 1000 అవుతుంది. కానీ రెంట్ కూడా పెంచి డ్రైవర్ల బేటా పెంచితే వాళ్ళు బాగుంటారు, మనం బాగుంటామని అనుకుంటున్నాం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు ఏకమైంది ఫిట్నెస్ కొని జిల్లాలకు హెడ్ క్వార్టర్ ఇచ్చి మనము నడుపుతున్నాం. మళ్ళీ రెండు రాష్ట్రాలు కలిపి, ఏ రాష్ట్రం అయినా కానీ రెండు రాష్ట్రాలు కలిపి ఏదైనా మహారాష్ట్ర కానీ ఏదైనా కానీ మనం వెహికల్ కొనుక్కున్నా లేదా అమ్మినా మన ఫిట్నెస్ అంటూ ఒక జిల్లాలో హెడ్ క్వార్టర్గా మారుస్తే బాగుంటుందని